సో ఇందులో అతను చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా ఈ బుక్లో ముందు మాట అని ఉన్నది. విజయానికి తొలి మెట్లు మనం ఆలోచించే ఆలోచనలే. రాజకీయాల్లో విజయం అంటూ ఎవరికీ ఉండదు, ఎందుకంటే రాజకీయాలు స్థిరంగా ఉండేవి కాదు. నేడు సమాజంలో చూసినట్లయితే సామాజిక అభివృద్ధి జరగట్లే, అన్ని రంగాల్లో స్వార్థం ఉన్నది. భారతదేశంలో నేటి రాజకీయ నాయకుల పరిపాలన చూస్తే అస్తవ్యస్తంగా మారిపోయింది. అన్ని రంగాల్లో అవినీతి కూరుకుపోయింది, నిజాయితీకి చోటు లేకుండా పోయింది. రాజకీయాలు తారుమారవుతున్న ఎన్నో పార్టీలు నూతనంగా ఆవిర్భవిస్తున్న సమాజంలో మార్పు కనిపించట్లే. ఓటు వేసి గెలిపించిన ప్రజలు కూడా అమ్ముడుపోతున్నారు. ఇదే అసలైన పాయింట్. మనము కోటర్ సీసాకో ఇచ్చే డబ్బులకో రకరకాల వాటికి అమ్ముడుపోతున్నాం. 85% చదువుకున్న యువకులు కూడా విజ్ఞానంతో ఆలోచన చేయట్లే, వాళ్ళే అమ్ముడుపోతున్నారు. ఎక్కువగా సామాన్య ప్రజల కంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అమ్ముడుపోతున్నారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మనం పైసలు తీసుకుంటున్నాం. 2000, 3000, 5000 టీచర్లు దావతులు చేసుకునే కాడికి